హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజైతే మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామండి. స్పెషల్ ప్లేస్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము రెండు ఒకే ప్లేస్లో ఉన్న పుణ్యక్షేత్రము ఇదేనండి, శ్రీశైల క్షేత్రం. శ్రీశైల క్షేత్రాన్ని సిరిగిరి అని, శ్రీగిరి పర్వతం అని కూడా పిలుస్తారు. శాసనాల ప్రకారం శ్రీశైలానికి శ్రీ కైలాసం అనే పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం శ్రీశైలం వెళ్ళాలన్నప్పుడు నల్లమల్ల అడవుల మీదుగా శ్రీశైల పర్వతానికి చేరుకోవచ్చు. మామూలుగా శివరాత్రి అప్పుడైతే చాలామంది నడకదారిలో కూడా వెళ్తూ ఉంటారండి లోపల వైపు. ఇదైతే చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఎటువంటి వెహికల్స్ వెళ్ళలేరు, కాలినడకన మాత్రమే వెళ్ళగలము. ఇంకా అది పక్కన పెడితే మామూలు టైంలో ఎప్పుడైనా 365 డేస్లో కూడా ఆర్టీసీ బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఈ బస్సులని మనం నంద్యాల నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ఆత్మకూరు నుంచి అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఎప్పుడు బస్సులు అనేవి వెళ్తూనే ఉంటాయి. ఆర్టీసీ బస్సులు నంద్యాల నుంచి అయితే టోటల్ 160 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీశైలము. ఆత్మకూరు నుంచి అయితే 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు శ్రీశైలం వచ్చేస్తుందండి. ప్రజెంట్ మేమైతే మా ఓన్ వెహికల్తో వెళ్తున్నాము. మేము జర్నీ అనేది వెల్గోడు నుంచి స్టార్ట్ చేసామండి. వెల్గోడు, ఆత్మకూరు మరియు నంద్యాలకు సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసామంటే ఇప్పుడు కంప్లీట్గా రోడ్ అయితే నల్లమల ఫారెస్ట్లో నుంచే వెళ్తుందండి. వెళ్ళే దారిలో మనకు 2 టోల్ గేట్స్ వస్తాయి. ఒకటి ఫారెస్ట్కి సంబంధించి, ఒకటి దేవస్థానానికి సంబంధించి. వెళ్ళేటప్పుడు 2 టోల్ గేట్స్లో కూడా ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళాలి. వచ్చేటప్పుడు అయితే 3 టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. వెళ్ళేదారి అయితే ఇలా ఉంటుందండి. మనం ఓన్ వెహికల్తో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎక్కడికైనా కూడా నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు అయితే ఇక్కడ అలో చేయరు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి. వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు దీన్ని చూసుకొని వెళ్ళండి. ఆర్టీసీ బస్సులో అయితే వాళ్ళు టైమింగ్ చూసుకొని దాన్ని బట్టే ఫాలో అయ్యి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్తున్నది అయితే కంప్లీట్లీ నల్లమల్ల ఫారెస్ట్ అండి. నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఉంటుంది. నేచర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మనము జర్నీ చేయొచ్చు. మేమైతే మార్నింగ్ 10 o'clockకి జర్నీ స్టార్ట్ చేసామండి. మేము వెళ్ళే దారిలో అయితే చాలామంది రిటర్న్ వస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కొంచెం దూరం ఎంటర్ అయ్యామంటే ఫారెస్ట్ ఏరియాలో ఇలా కొండలు, పర్వతాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలా పర్వతాల మీదుగా మనం పైకి వెళ్ళామంటే శ్రీశైలం చేరుకోవచ్చు. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి. మనకు రోడ్కి 2 వైపులా బ్యాంబూ ట్రీస్ అయితే చాలానే కనిపిస్తూ ఉంటాయి. బట్ లోపల వైపు చాలానే ఉంటాయి వేరే వేరే చెట్లన్నీ కూడా ఫారెస్ట్కి సంబంధించి. ఈ శ్రీశైలం యొక్క పర్వతాలలో సంజీవని చెట్లు కూడా ఉన్నాయంట. ఈ పర్వతం అనేది చాలా శక్తివంతమైన మూలికలతో కూడిన పర్వతం అని కూడా చెప్తూ ఉంటారు. శ్రీశైలం రూట్ అంతా కూడా కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్లో నుంచే వెళ్తుంది కాబట్టి అక్కడక్కడ మనకు ఇటువంటి బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయని, టైగర్ జోను ఇలాంటివి ఉన్నాయనేసి, యానిమల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, సేఫ్ కాదు దిగడం అని కూడా చాలా బోర్డ్స్ పెట్టే ఉంటారు. శ్రీశైలం కోసం లగేజ్ని తీసుకెళ్లే చాలా వెహికల్స్, లారీస్ అన్నీ కూడా మాకు ఎదురవుతూనే ఉన్నాయి. నాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చిందండి. బ్యాంబూ ట్రీస్తో రోడ్ మొత్తం కవరింగ్ చేసి నేచర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా వచ్చే వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనము రోడ్ అనేది ఎక్కువ స్పీడ్లో లేకుండా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రోడ్ అనేది ఇలా ఒక 2 వెహికల్స్ మాత్రమే వెళ్ళగలవు. ఇలా కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్ మొత్తము దాటేసి మేము అక్కడ రోడ్ పర్వతాల మీద ఎక్కాము. ఇక్కడ పర్వతాల మీద నుంచి రోడ్ చూసారా ఎంత కర్వ్డ్గా ఉందో. ఇవన్నీ మన వెహికల్స్ అనేవి టర్న్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇలా మనం కొండల మీదకి వచ్చేసామంటే శ్రీశైలంలో దగ్గరలో ఉన్నామని అర్థం అండి. ఇంకొంచెం జర్నీ చేయగానే మనకు శ్రీశైలం యొక్క మెయిన్ తోరణము ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ తోరణంలో ఎంటర్ అయ్యే ప్రతి వెహికల్ కూడా శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళే వెహికల్సేనండి. ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళి చూసి రావాలో, ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో దానికి సంబంధించిన బోర్డ్స్ అన్నీ కూడా పెట్టారండి. దానికోసం అవి చూసుకోవడానికి దిగాం మేమైతే. ఇక్కడ ఉన్న బోర్డ్స్ అన్నీ చూసుకున్నాము. మేమైతే ఏవేవి చూసుకోగలము ఒక్క రోజులో అనేసి. ఇక్కడ దేవస్థానాలతో పాటుగా ఇలా అడ్వెంచరస్ రైడ్ ఇవి కూడా ఉన్నాయంట 3 kilometers డిస్టెన్స్లో. ఇంకా టైం కుదిరితే ఒకవేళ చూద్దాంలే అని అనుకున్నాము.
ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్గా మళ్ళీ దేవస్థానం మెయిన్ దర్శనానికి వెళ్ళాలని వెళ్తూ ఉన్నాము. మనము దర్శనానికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేవారు విఘ్నేశ్వర స్వామి వారండి, సాక్షి గణపతి స్వామి వారు. శ్రీశైలానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ఇక్కడ ఆగి దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటారు. మనం శ్రీశైలము వచ్చామా లేదా అన్న దానికి సాక్ష్యమే సాక్షి గణపతి. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి. మేము వచ్చింది సాటర్డే కాబట్టి ఇంకా కొంచెం రష్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇంకా వీక్ డేస్లో అయితే చాలా తక్కువగా ఉంటుందండి రష్. నెక్స్ట్ మనము శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దగ్గర కూడా వీక్ డేస్లో వస్తే స్పర్శ దర్శనం అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకుని మెయిన్ ఇంకా మల్లికార్జున స్వామి వారిని మరియు భ్రమరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఇలా దేవస్థానానికి సంబంధించిన టోల్ గేట్ ఉంటుందండి. ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న టికెట్ తీసుకొని మనము దేవస్థానంలోకి ఎంట్రీ అవ్వాలి. ఓన్ వెహికల్స్తో వచ్చే వాళ్ళకి ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి టోల్ గేట్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ దేవస్థానానికి సంబంధించిన ఈ టికెట్ అనేది వేరేగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయ్యామంటే కంప్లీట్గా దేవస్థానం దగ్గరికి వచ్చేస్తాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా స్వామివారి మరియు అమ్మవారి యొక్క విగ్రహాలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. దానిలో ఇలా మనకు రోడ్ డైరెక్షన్ని చూపించే బోర్డ్స్ అయితే చాలానే ఉంటాయండి. పార్కింగ్ చేసి మేము లోపలికి వెళ్తుంటే అన్నప్రసాద కేంద్రం అయితే కనిపించిందండి. మేము వచ్చింది కరెక్ట్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ భోజనం చేసుకుని వెళ్దామనేసి లోపలికి వెళ్ళాము. ఇలా ఇక్కడ నుంచి క్యూ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో అయితే క్యూ ఏం లేదండి. ఒకసారి వదలగానే మాకు కంప్లీట్గా క్యూలో నుంచి అందరినీ వదిలేశారు. టైం కూడా ఏం ఎక్కువ పట్టలేదండి. ఒక 10 minutes జస్ట్ మేము వెయిట్ చేసాము, వెంటనే వదిలేశారు. లోపలికి వెళ్తే ఇలా భోజనాలు పెడుతున్నారండి. సేమ్ మనకు తిరుమల తిరుపతిలో ఎలా పెడుతూ ఉంటారో అలా విస్తరాకులు వేసి చాలా నీట్గా హైజీనిక్గా భోజనాలు అనేవి పెడుతూ ఉన్నారు, ప్రసాదము. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళామంటే ఇలా లడ్డు కౌంటర్స్ ఇలా వింటివి చాలానే కనిపిస్తూ ఉంటాయి. మనం దర్శనం చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఆగి మనం తీసుకోవచ్చండి. శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రతి ఉగాదికి కర్ణాటక సంబంధించి చాలామంది వస్తూ ఉంటారండి. అందుకోసమని ఇక్కడ బోర్డ్స్ తెలుగులోను మరియు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆన్లైన్ ద్వారా టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుందండి. వీక్ డేస్లో వచ్చామంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. రూమ్స్ కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటాయండి. ఆన్లైన్ కంటే ఎక్కువ ఇక్కడ సత్రాలు అనేవి ఉంటాయి. సత్రాల్లో మనం డైరెక్ట్గా వెళ్తే రూమ్ అవైలబిలిటీని బట్టి మనకు రూమ్ దొరుకుతుంది. ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకు చాలానే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. శ్రీశైల పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇక్కడ మల్లికార్జున స్వామివారు 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగ స్వామివారండి. అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు 6వ శక్తిపీఠము. దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి అమ్మవారిని ఈశ్వరుడు తన భుజాల మీద వేసుకుని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపిస్తాయి. అప్పుడు గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అమ్మవారి యొక్క శరీర భాగాలు చాలా ప్రదేశాల్లో పడిపోతాయండి. ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో సతీదేవి శరీరంలోని మెడ భాగము భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారు పురాణాలలోని దేవి భాగవతం ఆధారంగా అరుణాసురుడు అనే రాక్షసుడు చాలా భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర 6 కాళ్ళు కలిగిన ఆడజీవితో మాత్రమే తనకు చావు ఉండేలా వరాన్ని తీసుకుంటాడు. అప్పుడు ఆ అరుణాసురుడు తనకు వచ్చిన వరంతో విజృంభించి లోకాలన్నింటినీ బాధించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అమ్మవారిని దేవతలు అందరూ కూడా రక్షించమని కోరుకోగా అమ్మవారు ఆ యొక్క వరానికి అనుగుణంగా 6 కాళ్ళ ఉన్న భ్రమరము అంటే తుమ్మెదగా ఆవిర్భవించి ఆ అరుణాసురుణ్ణి సంహరిస్తుంది. దాని తర్వాత అమ్మవారు అక్కడే శిలారూపాన్ని దాల్చి భ్రమరాంబిక అమ్మవారుగా శ్రీశైలంలో కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారికి ఎవరైనా సరే కుంకుమార్చన చేయించారంటే వాళ్ళు అనుకున్నది కంపల్సరీగా నెరవేరుతుందండి. అది పాజిటివ్ కోరిక అయి ఉంటే. 12 జ్యోతిర్లింగాలలో ఒక్కరైన మల్లికార్జున స్వామి వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి.
ఈశ్వరుడు బోలా శంకరుడు. మనము స్వామివారి మీద కంప్లీట్‌గా నమ్మకం పెట్టి ప్రార్థించామంటే మనకు ప్రసన్నులవుతారు. మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయిందండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో మేము దర్శనం చేసుకొని బయటికొచ్చేసాము. ఒక్కసారి మనము దేవస్థానంలోకి దర్శనం కోసం ఎంటర్ అయ్యామంటే మన దగ్గర మొబైల్స్, ఫోన్స్ ఏవి ఉండవండి. మనం బయటే ఇచ్చి రావాలి. ఏవి అలౌ లేవు. ఇప్పుడు మేము కంప్లీట్‌గా బయటకొచ్చినప్పుడు తీసిన వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ కలర్‌లో ఉన్న గోపురం భ్రమరాంబిక అమ్మవారి యొక్క గోపురం అండి. ఇది కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ వ్యూ. నేను ఎప్పుడొచ్చినా ఇక్కడంతా రష్ ఉండడం చూశానండి. ఫస్ట్ టైం ఇలా అసలు రష్ అనేది లేకుండా ఎంత ఫ్రీగా ఉందో టెంపుల్ అయితే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మనం కొంచెం బయటకొచ్చామంటే బసవవనం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కార్ పార్కింగ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఈ ప్లేస్‌లలో ఎక్కడైనా సరే మనం కార్‌ని పార్క్ చేసుకోవచ్చు. శ్రీశైలంలోని మెయిన్ దేవస్థానానికి సంబంధించి నేను తీసిన వీడియో అండి. మిగిలిన శ్రీశైలంలోని చిన్న చిన్న పుణ్యక్షేత్రాల గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.